హలో. ఓకే. హాయ్ అందరికీ. సో, ఈరోజు నేను ఏ టాపిక్ చెప్తున్నానంటే వెన్నెలా మ్యామ్ తెలుసు కదా! సో, న్యూట్రిషన్. నేను ఒక 1 మంత్ బ్యాక్ మ్యామ్‌ని మ్యామ్ స్పార్కిల్‌కి విజిట్ అయ్యాను. సో, ఫస్ట్ మ్యామ్ ఏంటి అంటే మేము ఫస్ట్ టైమ్ ఒకసారి అంటే 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాననమాట నేను. కానీ అప్పుడు వెళ్ళినప్పుడు ఒక 10 మెంబర్స్ అలా ఉండే అనమాట. అంటే బయట వేరే వాళ్ళొస్తారు కదా చూపించుకోవడానికి. సో, ఓన్లీ 10 మెంబర్స్ ఉండే. నేను ఆఫ్టర్ 1 ఇయర్ అంటే లాస్ట్ మంత్ నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 45 మెంబర్స్ ఉన్నారు. 45 మెంబర్స్ ఉన్నారు. నేను షాక్ అయిపోయాను. అంటే 1 ఇయర్‌లో చాలా అంటే 45 ఆ రోజుకి మాత్రమే. కానీ ఒకవేళ ఇంకా ఎక్కువ సేపు పెడితే మాత్రం రోజుకి 100 మెంబర్స్ వచ్చినా పెద్ద ఏమంటారు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మ్యామ్ ఏం చెప్పారు అంటే, "ఫస్ట్ నువ్వు నిద్ర పోతావా కరెక్ట్‌గా" అని అడిగారు. అంటే కొంచెం అప్పుడు నాకు మా ఫాదర్ చనిపోయారు కాబట్టి కొంచెం నేను డిప్రెషన్‌కెళ్ళిన. చాలా ఏమంటారు చాలా బాధ ఉండే నాకు. సో, నేను కరెక్ట్ ఫుడ్ తీసుకోలేదు. కరెక్ట్ నిద్రపోలేదు. సో, ఇవన్నీ చేశాను కాబట్టి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయప్పుడు. సో, తర్వాత నేను కొంచెం టైం తీసుకున్నాను. మ్యామ్ అప్పుడు ఫస్ట్ నాకు చెప్పింది కూడా కరెక్ట్‌గా నిద్రపోవాలని. ఓకే. తరువాత కూడా మ్యామ్ ఏం చెప్పారు అంటే, బయట ఫుడ్ మానేయమని చెప్పారు. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. తరువాత నేను లాస్ట్ మంత్ ఎళ్ళినప్పుడు ఇంకా మ్యామ్ నన్ను అది ఇది అని ఏం క్వెషన్స్ అడగలేదు. బట్ చెప్పావు, "ఓకేనా? నమ్మకం ఉందా నీ పైన నీకు చేయగలుగుతావా" అని. ఎక్కువసేపు అంటే లైక్ ఎట్లా అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడతారు. ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి. సో, నేను చెప్పాను, "ఓకే మ్యామ్ నేను ఖచ్చితంగా చేస్తాను" అని చెప్పాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ మనం నేమ్ రాయించాలి. తర్వాత ఏంటో మర్చిపోయా. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత మ్యామ్ తనెవరో అంటే ఇంకొక అతను వచ్చి మాకు ఆల్మోస్ట్ ఒక 15, 20 మినిట్స్ ఒకటి చెప్పారు. ఏంటి అంటే ఫస్ట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తీసుకోకూడదు. బిర్యానీలు తినకూడదు. పిజ్జాలు, బర్గర్‌లు తినకూడదు. అండ్ తొందరగా నిద్రపోవాలి. ఎక్కువసేపు ఫోన్ పట్టుకొని నైట్ టైమ్‌లో అంటే అలా ఉండి సర్లే కాసేపయినాక పడుకుందాం అనేలా కూడా ఉండకూడదు. అండ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు మాత్రమే. అండ్ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు డైట్‌కి అలో లేదు. ఇక్కడ మాత్రం. అంటే మాకు చెప్పారు అలాగా. తర్వాత కొంచెం ఇలా అన్నీ చెప్పారు. ఇంకా ఏమంటారు అన్నీ ఇలా అవి ఇవి తినొద్దు. అండ్ ఫుడ్ డైట్ ఇచ్చేటప్పుడు తను చెప్పిన క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఆ క్వాంటిటీ అంటే మ్యామ్‌కి ఆల్రెడీ మేబీ తెలుసు. ఇంత క్వాంటిటీ తీసుకుంటే ఓకే అని. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువగా ఆకలేస్తే అప్పుడు మాత్రం పక్కాగా ఏంటి అనంటే మ్యామ్ చెప్తారు ఏదో ఒకటి. ఒక ఫ్రూట్ తినమని కానీ, లేకపోతే ఏమన్నా చెప్తారు. సో, దానికేం ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ అండి. నేను యాక్చువల్‌గా జాయిన్ అయిపోయాను. ఇప్పుడు 1 మంత్ అయిపోతుంది. సో, నేనిప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, దీని తర్వాత నుంచి నేను కొంచెం వీడియోస్ డైట్‌వి అలా నేను మధ్యలో మధ్యలో పెడతాను. రెగ్యులర్‌గా మాత్రం పెట్టను. ఎందుకంటే ఒకవేళ మ్యామ్ చూస్తే అంటే రెగ్యులర్‌గా పెడితే ప్రాబ్లమ్ అవుతదేమో అని ఎందుకులే అని చెప్పేసని. సో, మీరు మ్యామ్‌ని ఫాలో అయ్యి మ్యామ్ ఇచ్చిన డైట్ మాత్రం తప్పకుండా చేయండి. 100% మీరు తగ్గుతారు. నేనప్పుడు 75 ఉన్నాను. ఇప్పుడు నేను 70 ఉన్నాను. అండ్ నాకు ఇంచ్ లాస్ కూడా అయ్యింది. ఒక 1 మంత్‌లోనే నాకు ఇంచ్ లాస్ కూడా అయ్యింది. యాక్చువల్‌గా నాకు ఒక 2 డ్రెస్ అసలు పట్టేదే కాదు. ఇప్పుడు పడుతుంది. సో, నాకది హ్యాపీ అనిపిచ్చింది. అండ్ ఒకప్పుడు నేను ఫుల్లు బయట ఫుడ్ తినేదాన్ని అసలు. ఇప్పుడైతే అసలు బయట ఫుడ్ చాలా తగ్గించిన. నేను ఒకవేళ తినాలనుకున్నా వామ్మో! అంటే అంత అమౌంట్ పే చేశాక బయట ఫుడ్ తింటే ఇంకా అంతే ఇంకా. సో, నేను అలా ఏం చేయలేదు. ఒక్కసారి చీట్ మీల్ చేశాను. నా బర్త్‌డే అప్పుడు తిన్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి. ఏంటి అనంటే అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఏంటి? కరెక్ట్‌గా నిద్రపోరు. కరెక్ట్ ఫుడ్ తీసుకోరు. అండ్ లేట్ నైట్ తింటారు. సో, ఇదంతా ఉంటది. ఇంకొకటి నాలాంటి అమ్మాయిలైతే కొరియన్ సీరీస్ అని చెప్పేసని ఇంకా నైట్ మొత్తం సీరీస్ చూసుకొని మార్నింగ్ పడుకుంటారు. నేను అలా చేశాను ఇంతకుముందు. చాలా సార్లు చేశా. సో, అలా చేయకండి.
ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు ఫ్యూచర్లో మాత్రం చాలా చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు అలా చేయకండి. అండ్ ఎందుకు చెప్తున్నాను ఇదంటే, దీనివల్ల అమ్మాయిలకు ఏంటి అని అంటే, ఫస్ట్ పీసీఓఎస్, పీసీఓడి, ఖచ్చితంగా ఫుడ్ కరెక్ట్ లేకపోయినా, టెన్షన్ పడినా, అంటే ప్రతిదానికి టెన్షన్ తీసుకున్నా, అండ్ నిద్రపోకున్నా, ఈ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటారు కదా, అది మాత్రం అట్లా హార్మోన్స్ చేంజ్ అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ బీ ఫ్రాంక్లీ, నాకు దీనివల్ల నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. నేను మ్యామ్ డైట్లో స్టార్ట్ చేసిన తర్వాత, మీరు నమ్ముతారో నమ్మరో, 20 డేస్లో నాకు వచ్చింది. అంటే అంతకుముందు నాకు ఇన్రెగ్యులర్ అనమాట. సో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇఫ్ నేను అదే కంటిన్యూ చేసుకుంటూ పోయి ఉంటే ఒక 2 ఇయర్స్ తర్వాత, ఇంకొక 1 ఇయర్ తర్వాత ఫ్యూచర్కి ఎఫెక్ట్ అయ్యేదేమో నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు నేనైతే అది జాయిన్ అయ్యాను, చెప్పినట్లు తిన్నాను, ఆమె ఇచ్చిన డైట్ కరెక్ట్గా తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నాకు నా బాడీలో చేంజెస్ కనబడుతున్నాయి. ఇది మాత్రం షూర్గా చెప్తాను. అండ్ కొంతమందికి ఏంటి అంటే ఒక్కటండి, వినీలా మ్యామ్ డైట్లో కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు కదా. నేను స్టార్టింగ్లో నేను కూడా మ్యామ్ని నెగిటివ్గానే అనుకున్నా. ఎట్లా అంటే, ఇంతే క్వాంటిటీ చెప్తారేంటి, ఎట్లా తింటారు మనిషి, అసలు ఎలా తింటారు ఇలాగా అని చెప్పేసి అని అలా అనుకున్నా. బట్ తర్వాత నాకు అర్థమైంది. అండ్ ఒకసారి మ్యామ్కి నేను సీరియస్గా మెసేజ్ కూడా చేశా, మ్యామ్ నేను ఇది తీసుకుంటున్నా కానీ నాకు ఇంతవరకు పీరియడ్సే రాలేదు అని. అన్నానో లేదో, ఆగండి వెయిట్ చెయ్యండి అని చెప్పేసాను. అన్నానో లేదో, ఒక 4 days తర్వాత ఓకే వచ్చింది. అండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్లీ అంటే 1 month ఫస్ట్ తీసుకున్నప్పుడు తొందరగా వచ్చేసింది. దాంతో అంటే 2 times అంటే రెగ్యులర్ అనే నేను అనుకుంటున్నా ఇప్పుడు. అండ్ నేను ముందు తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. బట్ చాలా హెల్ప్ అయితే అవుతుంది. అంటే మీరు వెయిట్ పరంగా చూసుకోకండి. ఫస్టే మనం జాయిన్ అవ్వగానే త్వరగా అయిపోవాలి, తొందరగా అన్నీ కావాలి అని మాత్రం అనుకోవద్దు. దేనికైనా టైం తీసుకుంటుంది. సో మీరు కూడా వెయిట్ చేయండి, ఎన్ని రోజులు ఏంటి అని చెప్పేసి అని. అంటే కొన్ని 1 month అవ్వగానే మీరు 1 monthలోనే 1 week చేసి, 10 days చేసి, 15 days, ఒక 1 month అయిపోయాక ఇలా ఎంబటే 1 month అయ్యాక మాత్రం కొంచెం తేడా అయితే తెలుస్తుంది. అండ్ మన అలవాటు చేంజ్ అవుతుంది ఫస్ట్ థింగ్. సో ఇది నేను ఫస్ట్ నెగిటివ్గా అనుకున్నా, తర్వాత నాకు నా లోపల నాకు కొంచెం అది తెలిసాక ఓకే, చేంజెస్ తెలిసాక అనిపించింది ఓకే బాగుంది అని చెప్పేసి అని. అండ్ కొంతమంది వచ్చేసి ఏంటి అంటే మ్యామ్ది ఒక అర్థం చేసుకోవట్లేదంటే, ఏం అర్థం చేసుకోవట్లేదు మ్యామ్ విషయంలో అంటే, మ్యామ్ ఒక్కటే చెప్తారు ఏంటి అని అంటే, నేను తనకి సపోర్ట్ చేయట్లేదు, నేను చూసుకుంది ఏంటనంటే, మీరు మనీ కట్టకుండా ఇక్కడ జాయిన్ అవ్వకుండా మీరు తగ్గొచ్చు, కానీ ఆ డెడికేషన్ అనేది 100% ఉండాలి. మ్యామ్ 40% డెడికేషన్తో, అంటే ఎట్లా అంటే మనకి మంచిగా చెప్తారు, స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ మిగతా 60% మాత్రం ఆ డెడికేషన్ మనకు ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. అది ఏ పని అయినా సరే, మనం ఏదైనా కోర్సులో జాయిన్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు, కానీ దాన్ని కరెక్ట్గా మనం చేయాలి. సో అది నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా అనమాట. ఇప్పటికైతే ఓకే, నాకు బాగుంది. అండ్ దాంట్లో మ్యామ్ ఏమేమి చెప్తారు అంటే, ఫస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవాలండి. మ్యామ్ చెప్పినప్పుడు మాత్రం నేను ఇప్పుడు చెప్తున్నా, ఒకవేళ జాయిన్ అవ్వని వాళ్ళకి చెప్తున్నా, అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ఫస్ట్ మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి, తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ వెజ్జీస్, మెయిన్ థింగ్ వెజ్జీస్. ఓకే, వెజ్జీస్ చాలా ఏమంటారు, హెల్త్కి చాలా మంచిది. అండ్ మీరు ఒకవేళ డైట్ తీసుకునేటప్పుడు ఇదే డైట్ అని కాకుండా, మీరు రైస్ తీసుకుంటే మాత్రం బ్రౌన్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్లో మంచిగా కర్రీ చేసుకోండి, నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ కానీ, లేకపోతే పల్లి ఆయిల్ ఉంటుంది కదా, అది కానీ ఇది వెయిట్ మిషన్ అనమాట. సో అమెజాన్లో దొరుకుతుంది 500కి, బయట అయితే 1500 ఉంది. సో మీరు వెళ్ళి అమెజాన్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. రేటింగ్ చూసుకోండి. 500కి ఈజీగా బాగుంది కాబట్టి అంటే మీకు తెలియాలని చెప్తున్నాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ డైట్లో. ఓకే.
నేను నిజంగా చెప్తున్నాను, అమ్మాయిలకి మాత్రం ఈ ప్రాబ్లం పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యామ్ని విజిట్ చేయండి. అండ్ చాలామంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అండ్ నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది పడ్డారు. సో విజిట్ చేయండి. అండ్ లేదు నా దగ్గర అంత అమౌంట్ లేదు అనుకుంటే మ్యామ్ డైట్ ఫాలో అవ్వండి. తను చెప్తారనమాట. తన షార్ట్స్ వీడియోస్లో ప్రతిదీ ఉంది. అండ్ చాలామంది సీరియల్ యాక్టర్స్ కూడా ఒక 4-5 మెంబర్స్ వరకు మంచిగా వీడియోస్ పెడుతున్నారు. సో వాళ్ళందరి వీడియోస్ కూడా చూడండి, ఈజీగా తగ్గుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి.